హిరణ్యాక్షుడి వారసుడు దూషణాసురుడు ఉండేవాడు. ఆయన తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరాలను పొందాడు. నేను ఈ ప్రపంచాన్నంతా ఏలాలని కోరుకున్నాడు. ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని సంహరించాలని కోరుకున్నాడు. బ్రహ్మ అలాగే అని వరం ఇచ్చాడు. కానీ వేదాల జోలికి ధర్మం జోలికి వెళ్ళకు అని చెప్పాడు. సరే అని చెప్పాడు దూషణాసురుడు. కానీ అది పాటించలేదు వాడు. మొత్తం దేవతలందరినీ దండించాడు. భూలోకంలో ఉన్న దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేశాడు. ఎవ్వరూ దేవుళ్ళని దేవతల్ని పూజించకూడదు. దూషణాసురుడిని, రాక్షసుడైన దూషణుడిని అందరూ పూజించాలని చెప్పాడు. లేకపోయిన వాళ్ళని తినేసేవాడు, కొట్టేసేవాడు, చంపేసేవాడు. అందరూ అందుకనే దూషణాసురుడిని పూజించడం మొదలుపెట్టారు. కానీ దూషణాసురుడికి ఎక్కడో ఒక అనుమానం ఉంది. ఈ భూమి మీద ఎవరైనా నన్ను కాకుండా దేవుళ్ళని పూజిస్తున్నారా అని చూసి రండని వాడి అనుచరులను పంపించాడు. పంపిస్తే అందరూ దూషణాసురుడినే పూజిస్తున్నారు. కానీ ఉజ్జయిని నగరంలో మాత్రం దూషణాసురుడిని పూజించటం లేదు. వేదప్రియుడనే బ్రాహ్మణుడు శివలింగాన్ని పూజిస్తున్నాడు వాళ్ళ 4 పిల్లలతో సహా అని చెప్తాడు. ఎవరా అని దూషణాసురుడు కిందకి వస్తాడు. ఉజ్జయినికి వెళ్తాడు. ఉజ్జయిని చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారాన్ని బద్దలుగొట్టి ఈ రాక్షసులందరూ ఉజ్జయినిలోకి వెళ్తారు. అక్కడ అన్ని బంగారంతో కూడిన మేడలు, ఇళ్ళు ఉన్నాయి. అన్నిటినీ ధ్వంసం చేస్తారు. అందరినీ కొడతారు, తిడతారు, చంపేస్తారు. కానీ ఈ వేదప్రియుడి దగ్గరికి వచ్చి మొత్తం జనాలందరూ మమ్మల్ని కాపాడండి అని వేదప్రియుడిని అడుగుతారు. వేదప్రియుడు అంటాడు, మా దగ్గర ఏ ఆయుధం లేదు, ఏ శక్తి లేదు, మేము ఎలా కాపాడతాం, మేము కాపాడలేము అంటాడు. కానీ మీరే కాపాడాలంటే అలా అయితే సరే, మనం అందరినీ దేవుణ్ణే నమ్ముకుందాం, ఆయనే మనల్ని రక్షిస్తాడు, వేరే మతంలోకి మనం మారకూడదు, దానికంటే ప్రాణాలు వదలటం మేలు అంటే అందరూ ఓం నమ శివాయ అని పంచాక్షరి జపం చేయండి, భజన చేయండి అని వేదప్రియుడు చెప్తాడు. అలాగనే అందరూ భజన చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల దూషణాసురుడు వచ్చి వాళ్ళని హింసిస్తాడు. అప్పుడు వేదప్రియుడు పూజించే పార్థివలింగంలోంచి ఫెట్టిల్ని మరి పగిలి దాంట్లోంచి శివుడు మహాకాలుడై ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమైన వెంటనే హుంకారంతో ఆ దూషణాసురుడు చనిపోతాడు, భస్మం అయిపోతాడు. అప్పుడు శివుడు ఆ మహాకాలుడుగా ఉజ్జయినిలో ఎక్కడైతే గొయ్యిలోంచి ప్రత్యక్షమయ్యాడో అక్కడే జ్యోతిర్లింగంగా ఏర్పడతాడు. ఈ ఉజ్జయిని జ్యోతిర్లింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించిన వాళ్ళు కలలో కూడా దుఃఖాన్ని పొందరట.